యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమండి, మనం బయలుదేరి రావచ్చా అని ఓసారి వదిన గారి ఇంటికి ఫోన్ చేసి అడగండి. మీరు చూడండి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. లేక ఫోన్ ఎవరో చూడమ్మా. హలో అమ్మా, నేను రాఘవరావుని మాట్లాడుతున్నాను. 16 రోజుల పండుగ ఏర్పాట్లు అన్నీ అయ్యాయమ్మా. మేం బయలుదేరి రావచ్చా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అత్తయ్య, వదిన గారు వాళ్ళు ఫోన్ చేశారు. రావడానికి బయలుదేరుతున్నారట. రమ్మని చెప్పమ్మా. ఈ పాటికి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇంకా బయలుదేరుతున్నామని ఫోన్ చేయడమేంటి? తొందరగా రమ్మని చెప్పు. అది కాదత్తయ్య, ఇంట్లో పొరపచ్చాలు పొడచూశాయి కదా. అంతా ముభావంగా ఎడముఖం పెడముఖంతో ఉన్నప్పుడు ఈ వేడుకలు ఎందుకత్తయ్యా? కాస్త అన్నీ సద్దుమణిగాక ఫంక్షన్ పెట్టుకుంటే బావుంటుంది కదా. అమ్మా లేక చిన్న చిన్న అపార్థాలు, పొరపచ్చాలు, పంచాయతీలు వీటి పట్టు విడుపుగానే పండగలు వేడుకలు జరుపుకునేది. అంతా ఒకటిగా మెలిగితేనే అపోహలు అవే తొలగిపోతాయి. ఏమో అత్తయ్య, నాకివన్నీ సద్దుమణుగుతాయో హద్దులు దాటుతాయోనని భయంగా ఉంది. లేఖక, నువ్వొకదానివి అయిందానికి కాందానికి భయం భయం అంటావు. అత్తయ్య అనేది కరెక్ట్. వేడుకలు వాయిదా వేయకూడదు. ఈ విషయంలో అత్తయ్య అనేది 100% కరెక్ట్. ఏంటి జానకి, లైన్లో ఉండమని ఏం మాట్లాడరేంటి? ఉండండి, ఏం పని మీద ఉన్నారో ఏమిటో. ఎప్పుడు జరగాల్సిన అచ్చట ముచ్చట అప్పుడే జరిపించుకోవాలి. ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు జరుపుకుంటామా? అలా చేస్తే 16 రోజుల పండక్కి అర్థమే ఉంటుంది చెప్పండి. ఇలా ఇవ్వు. అన్నయ్య గారు. అమ్మా చెప్పండి. ఫోన్ చేసి వస్తున్నామని చెప్తారేంటండి? పెళ్ళిళ్ళయ్యాక మీరు మేము కాదు, మనం. రాత్రి వచ్చి దగ్గరుండి పండగ చేయాల్సిన వాళ్ళు ఇంకా రాకుండా ఉండడమేంటి? మీరు త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా, అలాగే. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? కాఫీ కోసం ఆలోచిస్తున్నాను. ఏ పండగైనా పొట్ట పూజ ప్రధానం కదా. కాఫీలు వస్తాయి కానీ మీరు అలంకరణ సంగతి చూడండి. అశోక్, నువ్వు భోజనాలు విందుల ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. మళ్ళీ నువ్వు పేరెంటాల సంగతి చూడు. అలాగే పిన్ని. చకచక ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలి. 16 రోజుల పండగ పెళ్లి కన్నా ఘనంగా జరగాలి. సరే సరే కానివ్వండి. పద అశోక్, పద. తారక్, శేఖర్, మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. రేఖ, ఇన్ని పనులు పెట్టుకుని మీరంతా ఎక్కడికెళ్లారే? ఎవరి ముందు ఎవరిని బ్యాట్ చేయాలో చేయటానికి, నా పొజిషన్ బెటర్ చేసుకోవటానికి అన్నీ వివరించి చెప్పి వేడుకలు రగడయ్యేందుకు ఆడాల్సిన నాటకానికి వేడుకే కదా వేదిక.
నేను ఇటు అడుగుతుంటే అటు చూస్తావేంటే? ఆ, అది వీళ్ళ శోభనానికి ఆటంకాలు వస్తున్నాయి కదా, పండగలోనే పరిహారాలు ఏవైనా చేద్దామని సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్ళాము. అమ్మ వైష్ణవి, మిథున, మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. వెళ్ళండి. వైషు అంత గొడవ చేసినా అత్తయ్య అందరి సంతోషం కోసం ఎంత తాపత్రయపడుతోంది. మంచిదానికి మరో రూపం అత్తయ్య. ఎంత గొప్ప మనసు. నిజంగా అత్తయ్య గ్రేట్. ఈవిడ హడావిడి అంతా సంతోషాలు పంచడానికి కాదు. ఈ ఓవర్ యాక్షన్ అంతా ఏదో కుట్ర ప్లాన్ చేసే ఉంటుంది. తత్వం తెలియని వాళ్ళు తప్పుగా అంచనా వేయచ్చేమో కానీ ఈవిడ నటన నేను నమ్మనుగాక నమ్మను. ఎలాంటి చిచ్చు పెట్టినా ఆపి తీరాలి. ఈవిడ గారి నిజస్వరూపం ఎప్పటికైనా బయట పెట్టాలి. ఈ వేడుకలా జరిగేలా చేయాలి. అమ్మ మిథున, రెండత్తయ్య. 16 రోజుల పండగ సందర్భంగా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి నెక్లెస్లు తెప్పించాను. అంత జరిగినా మనసులో ఏం పెట్టుకోకుండా అక్కకి నాకు నెక్లెస్ తెప్పించారంట. ఎంత మంచి మనసు. ఇలాంటి అత్తయ్య గారిని వైషు ఎందుకు అపార్థం చేసుకుంటుంది? ఎలా ఉన్నాయో చెప్పమ్మా. వావ్, చాలా బాగున్నాయి అత్తయ్య. సేమ్ టు సేమ్ భలే ఉన్నాయి. మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అత్తయ్య. ఈ నెక్లెస్లాగానే మీరిద్దరూ నాకు ఒకటేనమ్మా. నా కోడలు అక్క కోడలు అన్న తేడా లేదు, భేదం కూడా ఏం లేదు. ఎవరినీ తక్కువ చేయడం నాకిష్టం లేదు. మీ గురించి నాకు తెలీదా అత్తయ్య? సరే, ఇవి తీసుకెళ్లి మీ అక్కకు చూపించి తనకేది ఇష్టమైతే అది తీసుకోమని చెప్పు. నచ్చింది ఇచ్చిరామ్మా. నేనివ్వటం ఎందుకత్తయ్య? మీరే మీ చేతులతోనే ఇవ్వండి. తనిప్పుడు నన్ను తప్పు పట్టాలన్న ఆలోచనలో ఉంది. అపార్థం చేసుకుని అనవసరంగా కోపం పెంచుకుంది. ఈ టైంలో నేనిస్తే తీసుకోదు. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలున్నాయి కదా. తన మాట నువ్వు కాదనువు, నీ మాట తను కాదందు. అందుకే నిన్నివ్వమంటున్నాను. సరే అత్తయ్య, నేనే మీ గురించి చెప్పి దాని అపార్థాలు తొలగించి ఇస్తాను. అలాగేనమ్మా. ఉమ్. ఇంత దురదృష్టకర జాతకం చూడడం ఇదే మొదటిసారి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం, తరువాత కుటుంబాన్ని వదిలి 14 సంవత్సరాలు దూరంగా బ్రతకాల్సి రావడం అంతా ఈ జాతక ప్రభావమేనమ్మా. వైషు, అత్తయ్య గాని నువ్వంత బాధపడేలా చేసినా తనదంతా పట్టించుకోకుండా పెద్ద మనసుతో మనిద్దరం సమానమే అని, మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది అని మన కోసం నెక్లెస్లు తెప్పించారు. చూడు. రెండూ ఒకే రకంగా ఉన్నా నీకు నచ్చింది నిన్ను తీసుకోమని పంపారు. నచ్చింది తీసుకో వైషు. నాకే నెక్లెస్లు వద్దు, తీసుకెళ్ళు మిథున. అదేంటి వైషు, అంత ప్రేమగా పంపిస్తే వద్దంటున్నావు? ఆవిడ గారి ప్రేమ గురించి, ప్రవర్తన గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తీసుకువెళ్ళు. ఎందుకు వైషు, అత్తయ్య గారంటే నీకంత కోపం? నీకు నా కోపమే కనిపిస్తుంది కానీ ఆవిడ గారి కుట్ర కోణాలు కనిపించవా?
నువ్వు ఎందుకింత మూర్ఖంగా మారావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. కుట్రలు చేసేదే అయితే ఇప్పుడు నెక్లెస్లు ఎందుకు తెస్తుంది? ఇందులో కూడా ఏదో దుర్మార్గపు ఆలోచన ఉండే ఉంటుంది. వైషు, ఏంటమ్మా ఎవరి గురించి దుర్మార్గపు ఆలోచన అంటున్నావు? ఇంకెవరి గురించి? రేఖత్తయ్య గురించి. దీనికి ఏదో అనుమానం రోగం పట్టుకుంది. అత్తయ్య గారిని అన్నింట్లో తప్పు పడుతుంది. ప్రేమగా నెక్లెస్ పంపిస్తే వద్దంటోంది. ఏదో కుట్ర ఉంది అంటోంది. వైష్ణవి ఆలోచనలో తప్పేం లేదమ్మా. రేఖ అంత నమ్మతగ్గ మనిషి కాదు. నిన్నగాక మొన్నొచ్చిన నీకు దాని గురించి తెలియకపోవచ్చు, కాని 30 సంవత్సరాల నుండి దాంతో వేగలేక నరకం అనుభవిస్తున్న నాకు బాగా తెలుసు. వైషు, నువ్వు ఎందుకిలా మారావో నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మీ అత్తయ్య గారే తోడి కోడల మీద కోపం తీర్చుకోటానికి నిన్ను వాడుకుంటోంది. వీరి మూలంగానే మా అత్తయ్య గారు చెడ్డదవుతుందని. మిథున, ఏంటి ఆ మాటలు? పెద్ద చిన్న లేదా? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలీదా? అంతేలే వైషు, నీ అత్తయ్య గారినంటే నీకు కోపం వచ్చినట్టే నా అత్తయ్య గారినంటే నాకు కోపం రాదా? వీరి సంతోషం కోసం మా అత్తయ్య గారిని బాధ పెడతావా? మిథున, ఎందుకమ్మా నా గురించి మీరు గొడవ పడతారు? నా మంచితనం ఎలాగో మా అక్కయ్య అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీ అక్కయ్య నీ మంచితనం అర్థం చేసుకోవటం లేదు. అక్కల అపార్థాలు ఈ ఇంటి ఆనవాయితీనేమో. వదిలేసి, ఇష్టమైతే వేసుకుంటుంది, ఇష్టం లేకపోతే మానేస్తుంది. ఒరే, గుమ్మానికి మామిడాకులు సరిగ్గా కట్టు. అలాగే అమ్మా. లేక అమ్మా, లేక లేక వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్య? లేక అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయో లేదో నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే అత్తయ్య. మాలిని పిలుపులకి వెళ్ళింది కదా? వెళ్ళింది అత్తయ్య. వంటలు మొదలయ్యాయా? కూరలు తరుగుతున్నారు. అమ్మా, నాకు ఆలూ ఫ్రై మర్చిపోవద్దు. అబ్బా, ఎన్ని పనుల్లో ఉన్నా వీడికి తిండి మీదే జాస. అశోక్, ఏంటి మావయ్య? బావగారు ఎవరో కొత్త బంధువుని తీసుకొస్తున్నారు. ఫంక్షన్ అవగానే వారితో పార్టీ మొదలు పెట్టొచ్చు. బావగారు నమస్తే. నమస్కారం బావగారు. బాగున్నారా? బాగున్నాం. బావగారు, వీరెవరు? వీరా 16 రోజుల పండక్కి అమ్మాయిలకి నలబూసల చైన్లు సాయం చేసిన వారిని వీధిలో వదిలేసి రావడం ఇష్టం లేక వాళ్ళు దొరకగానే అప్పచెప్దామని మా ఇంటికి తీసుకొచ్చాను. మేమిక్కడికి వస్తున్నాం కదా, ఒంటరిగా వదిలేయడం ఎందుకని వెంట పెట్టుకుని వచ్చామన్నయ్య గారు.
మంచి పని చేశారు చెల్లెమ్మ. అశోక్, మావయ్య ఇలా రా. వస్తున్నా. ఏంటి మావయ్య? అశోక్, వీరిని పైన గదిలో ఉంచిరా. మతిస్థిమితం లేదంటున్నారు, నలుగురిలో వద్దు. అలాగే మావయ్య. మీరు రండి మీరు చెల్లెమ్మ. అతనితో వెళ్ళండి. రండి బావగారు, రండి. అంకుల్ రండి. మా అమ్మగారు ఇక్కడే అమ్మగారు ఉన్నారు. వచ్చేస్తున్నారు రండి. అత్తయ్య. అమ్మా, రండి. బావగారు వాళ్ళు వచ్చారు. రండి వదినా. నమస్కారం, బాగున్నారా? నమస్కారం. నమస్కారం చెల్లెమ్మ. నమస్తే. నమస్కారం. బాగా జరుగుతున్నాయా? అన్నీ బాగా జరుగుతున్నాయి. రండమ్మా. అమ్మా మిథునా, బాగున్నారా? మీరేంటే పండగ మీదైతే ఇంకా పిచ్చి మొహంతోనే ఉన్నారు? అందరికన్నా ముందే ముస్తాబ్ అవ్వాలి కదా. నేనే అనేద్దాం అనుకున్నాను, నువ్వే అనేసావమ్మాయి. మీ అమ్మ అడుగుతుంది కదా, చెప్పండమ్మా. అది నీకోసమే ఆగామమ్మా. నా కోసమా? ఎందుకు? వస్తారో రారో అని డౌట్ వచ్చిందేమో. చచా, అలాంటిదేం లేదు నాన్న. అమ్మ చేతి అలంకరణ కోసం ఆగాము. నువ్వు అలంకరణ చేసి మెటికలు విరిస్తే శ్రీరామ రక్ష. వాళ్ళిద్దరి ముచ్చట నువ్వే తీర్చమ్మా, వెళ్ళు. నా బంగారు తల్లులకు అమ్మంటే ఎంత ప్రేమో. పదండి, స్వయంగా నేనే రెడీ చేస్తాను. పదండమ్మా. ఏంటే వసపెట్టలా నోరాపకుండా వాగుతూ ఉండేదానివి? అంత ముభావంగా మూతికి తాళం వేసుకుని కూర్చున్నా? అత్తారింటికి వచ్చేసరికి దానికి పెద్దరికం వచ్చేసిందిలే అమ్మా. బంగారు బొమ్మల్లా ఉన్నారే, నాదిష్ట తగిలేలా ఉంది. ఇందాక ఈ నగలతో నీ చెల్లెలికి చెడ్డతాన్ని చేశా. ఇప్పుడు అందరి దృష్టిలో ఆ చెడు కన్ఫర్మ్ చేస్తా. వదినగారు, ఆ బంగారాలకి ఈ బంగారు ఆభరణాలు తోడైతే వజ్రపు తునకల్లా ఉంటారు. తల్లిగా
మీ చేతులతోనే పిల్లలకి అలంకరించండి వదిన గారు. అబ్బా ఎంత బాగున్నాయో. పిల్లల మెళ్ళో పడితే ఇంకా బాగుంటాయి వదిన గారు. హ్మ్. వీటి విలువ పెరుగుతుంది, వాళ్ళ కళ పెరుగుతుంది. వైష్ణవి ఇలా తిరగమ్మా. ఉహుం, నాకొద్దమ్మా. వద్దంటావేంటి? అమ్మా, నాకు వజ్రాలు, వైడూర్యాలు, ఆర్భాటాలు నచ్చవని నీకు తెలుసు కదా. ఇది ఆర్భాటం కాదమ్మా, సాంప్రదాయం. అలా చెప్పండి వదిన గారు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా. దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. వదిన గారు అంత ప్రేమగా తెస్తే వద్దనటం మంచిది కాదమ్మా. హ్మ్. ఈ మధ్య అత్తయ్య గారంటే వైశ్యకి నచ్చడం లేదమ్మా. అపార్థాలు, అనుమానాలు, ఎంక్వైరీలు ఎక్కువయ్యాయమ్మా. ఏంటే వైశ్య అదనేది? అమ్మా, నువ్వు మాట్లాడడం లేదు అన్నావని అది నోటికొచ్చినట్టు వాగుతుంది. దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు పనికిరానివన్నీ పట్టించుకుంటావు, నేను పనికొచ్చే మాటంటే పట్టించుకోవద్దు అంటావా? ఏమైందే మీ ఇద్దరికి?